ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేచిర్రా? చాయ్ తాగిర్రా? మీరు టిఫిన్లు చేసిరా? నేనైతే ఇప్పుడే లేచిన. చాయ్ తాగలే, ఏం తాగలే. మనకు సాలరీ వచ్చింది ఇలా చుట్టి. పొద్దున 7 గంటలకు లేచి షాపింగ్ కోసం ఎండ కాకముందని పొద్దున 7 గంటలకు లేచిన. ఎండ ఉండదు కదా 7 గంటలకు, కొంచెం మబ్బు ఉంటుంది కదా అన్నీ లేచి ఇప్పుడు స్టార్ట్ అయినా. ఆల్రెడీ బయటకు వచ్చే వరకు నాకంటే ముందు ఎప్పుడు లేచిండో సూర్యభగవానుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యిండు. పొద్దున లేదు కతర్రా, స్టార్ట్ అయిన మొత్తం ఇక మిట్ట మధ్యాహ్నం లెక్కనే ఉంది. పొద్దున 7 గంటలకి 7 గంటలకే ఇట్లున్నదంటే మనం వచ్చే టైంకు 2-3 గంటలు పడుతుంది. కాకుండా పని ఇంకెంత వేడి ఉంటుంది. నైట్ డ్యూటీ కాబట్టి బతికిపోతున్నాం, కానీ పొద్దున్న దాకా డ్యూటీ అయితే చచ్చిపోయాం కావచ్చు, అంత ఉంది. ఈ సూర్యభగవానికి ఏం పని లేనట్టు ఇంటికాడ పొద్దున 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. అర్చుంటే బగ మండుతూనే స్టార్ట్ అవుతుండు. సూర్యభగవాన్ భార్య ఇంట్లో ఎంత పోరు పెడుతుంది కావచ్చు, అందుకే పొద్దున మనం లేవక ముందే బయటకు వచ్చేస్తుండు. ఇంట్లో ఉంటే వాళ్ళ భార్య బతకనిస్తలేదు కావచ్చు. సూర్యునికి కూడా మన లెక్కన ఉన్నది ఇబ్బంది, అందుకే బయటకు వెళ్తుంది. ఎంత తొందరగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్దామని అన్నట్టు ఉన్నది కాబట్టి సూర్యునికి కూడా మనకంటే ముందే లేచి బయటకు వస్తుంది. పొద్దున 7 గంటలకి ఈ తరెక్కు ఉన్నదంటే 11-12 గంటలకు ఇంకెంత ఘోరంగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఎట్లయితే మనకైతే ఇవాళ చుట్టి కొంచెం తొందరగా వచ్చి షాపింగ్ వచ్చి మంచిగా చికెన్ మటన్ వండుకొని తిని మళ్ళీ హ్యాపీగా వండుకుందాం అనుకుంటాను. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరేం వంట చేస్తారు ఇవాళ కామెంట్ చేయండి. బాయ్. సిటీ సెంటర్.